ఒక్కొక్కరికి ఒక్కో తీన కళ ఉంటదిలా. ఎవరికున్న కళతో వాళ్ళు జిందగీలో మస్తు పేరుతో పాటు ఆందాన్ని ఇట్లా సంపాదిస్తారు. సరే మరి గసంటి కళ మంచితో అయితే పర్లేదు కానీ కొంతమందికి అయితే లత్కోర్ పనులు చేసేదానిలో సుతంగా జబర్దస్త్ కళ ఉంటది. ఇక వాళ్ళకున్న తెలివి ముందర మనం ఏమిటి సుత పని చేయం. మనసోటి తెలివి కళ్ళలో సుత వాళ్ళు ఉత్తగానే బూడి గిట్లా కొట్టిస్తారు. గట్టెట్లా మనం బోల్తా కొట్టినమా అని అటెనక తలగొక్కుంటాం. ఇంతకీ ఇక కళ ఏందని సూచాయిస్తుండే. ఇక దాగుడు మూతలు ఎందుకు కానీ అస్సలు ముచ్చట గారికి వస్తానా చూడగల అని ఒకటి ఉందిలా. ఇక ఈ కళలు ఆరిపోయిన వాళ్ళ ముచ్చట్లు మనం అప్పుడప్పుడు ఇంటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఊళ్ళ చూరకళలు ఆడితీరిన 5 గుంపులు ఒక బంగారం దుఃఖం మీద పడ్డారు. పట్టపగలే జర్రంత సుత భయం భక్తి అనేది లేనట్లు గా దుఃఖంలో చూచి ఎంచక్క బంగారు నెక్లెస్ దొబ్బుకొని పోయిండ్రు. ఇటు దుకాణపోలు అటు మిగతా గిరాకులు అందరూ ఉండగానే గింతకు బద్దగించిందంటే ఇక వాళ్ళ తెలివితేటలకు ధైర్యానికి మన అందరం మూడేళ్ళ పెట్టాల్సిందే. ఇక వాళ్ళు చేసిన గరకారం ఎట్లుందో జరంత చూసొద్దాం నడువుండ్రి. ముచ్చటైతే వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. మొత్తం 5 ఊళ్ళగా గుంపులందరూ కలిసి గంజిపల్లిలో సాయి జ్యువెలరీ నగల దుకాణంలోకి వచ్చిండ్రు. దాంట్లో 3 బుర్కాలు గిట్లా వేసుకున్నారు. మిగతా 2 గిట్లా మామూలు డ్రెస్సులనే ఉన్నారు. వాళ్ళ తాన కత్తులు కటాలు గిట్లా ఏమీ లేవు. తుపాకులు సుత వెంట తీసుకపోలే. ఉత్త చేతులతోనే దొంగతనం గిట్లా చేయడానికి పట్టపగటిలో దుకాణం మీద పడ్డారు. కత్తులు కటారు లేకుండా తుపాకులు పట్టుకపోకుండా పట్టపగటీలు నగలు దూపుకోపోవడానికి ఆ దుఃఖం మీద పడ్డారంటే నేను నమ్ముతానా? మా చెవులలో క్యాబేజీ పూలు గిట్లా పెడుతున్నావా అని అంటారా? ఆగుండ్రి జరంత ఆగుండ్రి. నేను చెప్పే ముచ్చట తింటే మీకే తత్వం కూడా పడుతుంది. మీరు నమ్మరనే సీసీ కెమెరాల రికార్డు గిట్లా అయినా మొత్తం ముచ్చట మీరు చూపిస్తున్నాం. ఇక వాళ్ళు ఎంత తెలివిగా నగల్ని దోచుకోబోతున్నారో మీరే చూడండి. ఇక దుకాణంలోకి పోయిన గుంపులందరూ నగలు ఖరీదు చేయడానికి వచ్చిన గిరాకుల లెక్క బిల్డప్లు ఇచ్చిండ్రు. వాళ్ళని నిజమైన గిరాకులు అనుకుని ఇక దుక్నపోలు వాళ్ళు అడిగిందల్లా జూయించుకుంటూ వచ్చిండ్రు. గింతల్నే బుర్కా దొరుకున్న ఒక ఆమె దబుక్కున్న గ్లాస్ కౌంటర్ మీదకెక్కి అల్మారాలకు వెళ్ళి 10 గ్రాముల బరువు ఉండే నెక్లెస్ దొబ్బేసి ముందుగా బుర్కా లోపల దాచుకున్నది. వచ్చిన పని అయిపోగానే ఇక జారుకున్న నడువుండ్రి అన్నట్టు తనతో పాటు వచ్చిన మిగతా గుంపులకు సైగ గిట్ల వేసింది. ఇక వాళ్ళందరికీ ఏమీ తెలియనట్లు మెల్లగా అక్కడ నుండి ఇక గుంపులందరూ వెళ్ళిపోయారు. ఇక ఈ ముచ్చట గిట్టుంటే ఇక దుకాణంలో పనిచేసేటోళ్ళు ఏ దినానికి ఆ దినం సరుకు ఎంత అమ్ముడు పోయింది, ఇంకెంత సరుకు మిగిలిందని లెక్కలు గిట్లా రాసుకుంటారు. ఇక గట్లనే లెక్కలు గిట్లా రాసుకోగా ఒక నెక్లెస్ తక్కువ పడ్డట్టు తెలుసుకున్నారు. ఆగు గట్లతో నెక్లెస్ జాడ తప్పిందని దుఃఖం మొత్తం వెతికిండ్రు. ఎంత దేవులాడినా గా నెక్లెస్ గిట్లా ఏడ దొరుకుద్ది? గదైతే ఇక దొంగ మొక్కపోలు పట్టుకపాయే. ఇక ఎంత వెతికినా నెక్లెస్ జాడ కానరాకపోయేసరికి గిట్లయితే లాభం లేదని దుఃఖం ఓనర్ సీసీ కెమెరాలను తెరిచి చూసిండు. ఇక వీడియోలు ఉన్న చూసి దుఃఖపోలందరూ నోరెళ్ళ పెట్టిండ్రు. బూర్కా వేసుకున్నాయనే కౌంటర్ మీదకి ఎక్కి ముందుగా నెక్లెస్ కొట్టేస్తున్న ముచ్చట మొత్తం సీసీ కెమెరాలలో మస్తు రికార్డింగ్ ఇట్లా అయ్యింది. ఇక నల్లమొకపోలు అందరు కలిసి చేసింది తెలుసుకొని తలకాయలు పట్టుకున్నారు దుఃఖపోలు. అటెంక దుఃఖమైన తలువు చేయకుండా తానా పోయి జరిగిన ముచ్చట మొత్తం పోలీసాలకు చెప్పుకొచ్చిండు. గా దొంగల గుంపు మీద ఫిర్యాదు కాయడం ఇట్లా రాసిచ్చిండు. ఇక మన పోలీసార్లు గబగబా రంగంలోకి దిగి దర్యాప్తుని ఇట్లా షురు చేసిండ్రు. ఇక బద్మాషాలను పట్టుకోనికి ప్రత్యేక బృందాలన్నీ కలిసి జల్లెలు ఇట్లా పడుతున్నాయి.